హలో గైస్, ఈ వీడియోలో మనం కంప్లీట్ బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్లో 19% నుంచి 38% వరకు పెరిగిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఈ స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఇంకా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో అవి డిస్కస్ చేసే ముందు మీరు కనుక మన షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వకపోయి ఉంటే కనుక సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి గైస్. సో ఎందుకంటే మన షార్ట్ వీడియోస్లో వితిన్ 1 మినిట్లో మనం ఏవైతే స్టాక్స్ మంచి బుల్లిష్ ట్రెండ్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆల్మోస్ట్ మనకి స్టాక్ సో 55-56 రేంజెస్ ఉన్నప్పుడు మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. సో లాస్ట్ 4-5 డేస్గా స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో 5 to 6 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. ఆల్మోస్ట్ మీకు 12 to 15% రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో ఆ వీడియో మనం ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ అనేది డిస్కస్ చేసాం అనమాట. అలాగే బోరోసిల్ రెన్యూవబుల్స్ గురించి కూడా మనం ఆ పర్టికులర్ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 500 బ్రేక్ అయితే చాలా బాగా ర్యాలీ ఇస్తుందని చెప్పుకున్నాం. సో అరౌండ్గా ఈ బ్రేక్ అయిన తర్వాత 6% దాకా కూడా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. అలాగే జొమాటో షేర్ గురించి 55-56 లెవెల్స్ ఉన్నప్పుడే మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. జొమాటో షేర్ 55-56 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎస్టర్డే 66 లెవెల్స్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 11 పాయింట్స్ దాకా ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే 22% రిటర్న్స్ లాస్ట్ 1 వీక్లో ఇచ్చింది. సో ఆ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం. అలాగే లాస్ట్ వీడియో వచ్చేసరికి సో విప్రో షేర్ గురించి డిస్కస్ చేసాం అనమాట. విప్రో షేర్ ఏదైతే డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, సో పైకి వెళ్ళొచ్చని ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 388 ఆల్మోస్ట్ 375 నుంచి 388 లెవెల్స్ దాకా వెళ్ళింది. 3 to 4% అప్రాక్స్గా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఇప్పుడు దాకా మీరు షార్ట్ వీడియోస్ మనకి ఫాలో అవ్వకపోయింటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవ్రీ డే మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దాంట్లో బుల్లిష్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోలో మనం ఏవైతే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామో లాస్ట్ 1 వీక్లో 19% నుంచి 38% వరకు పెరిగిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అడెల్సిస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 19% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. మొన్న ఫ్రైడే రోజు సూపర్ ర్యాలీ అనేది స్టాక్ ఇచ్చింది. కొంత సైడ్ వేస్ అనేది స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. ఈ స్టాక్ కొంత పాజిటివ్గా టర్న్ అయింది, వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఒకవేళ రేపు కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఏదైతే ట్యూస్డే కనుక 60 నుంచి 63 రీజన్స్ పైన కనుక సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్ నుంచి మనం మినిమం టు మినిమం 70 అలాగే 75 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 100 రూపీస్ బిలో స్టాక్ నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ట్రేడ్ అని తీసుకోవచ్చు అనమాట. 56 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ట్యూస్డే రోజు కనుక 60 నుంచి 63 రీజన్ దగ్గరికి వచ్చి కొంత రివర్సల్ అయినా లేదా దీనిపైన సస్టైన్ అయినా సరే మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం 70-75 లెవెల్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 10% అప్రాక్స్గా 10 పాయింట్స్ అప్రాక్స్గా 18% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ఏదైతే లాస్ట్ 1 వీక్లో మోర్ దెన్ 19% రిటర్న్స్ ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐబీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. మనం ఈ పర్టికులర్ స్టాక్ని సో ఏదైతే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ కూడా చేసాం అనమాట, మంచి ర్యాలీ ఇస్తుందని. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 65 బ్రేక్ అయింది, 73 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి సో 8 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 13 to 15% రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చిందనమాట. మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేసాం. సో ఒకవేళ వీడియో చూసి ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక చాలా మంచి రిటర్న్స్. ఈవెన్ పర్సనల్గా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి కూడా చాలామంది అడిగారు ఐబీ రియల్ ఎస్టేట్కి నిజంగానే పాజిటివ్ ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం టార్గెట్స్ చెప్పుకున్నాం. సో 75 ఫస్ట్ సెకండ్ టార్గెట్ అని, ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 90 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. లాస్ట్ 1 వీక్గా ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 28% అనేది పెరిగిందనమాట. ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాల్యూమ్స్ కూడా ఆ వీడియోలో మనం చెక్ చేసాం. హెవీగా బయర్స్ వాల్యూమ్స్ ఉన్నాయి. మినిమం ఫస్ట్ టార్గెట్ 75, 80, 90 లెవెల్స్ ఇంకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ గురించి కూడా మార్కెట్ కొంత పాజిటివ్గా ఉంటే కనుక అబ్జర్వ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎస్ఎఫ్సి ఫ్రెండ్స్. సో జిఎస్ఎఫ్సి రీసెంట్గా అయితే గుజరాత్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన న్యూస్ వల్ల సో
గుజరాత్కి గవర్నమెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత పాజిటివ్గా టర్న్అవుట్ అవ్వడం చూసాం. లాస్ట్ 1 వీక్లో ఈ పర్టికులర్ స్టాక్ 29% దాకా ర్యాలీ ఇచ్చిందనమాట. స్టిల్ మనకి కంప్లీట్ అప్ ట్రెండ్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం 158 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 150 మేజర్ రెసిస్టెన్స్ రీసెంట్గా బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి మళ్ళీ కూడా ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, మండే రోజు ఈ 150 నుంచి 150 రీజన్స్లో కొంత దొరుకుతుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 165 అలాగే నెక్స్ట్ రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో 170 అప్ టు 200 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ఉంది. బట్ వెయిట్ చేయండి, 150 నుంచి 155 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ర్యాలీ కంటిన్యూ అవుతున్న ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 170 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. జిఎస్ఎఫ్సి లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 29% ర్యాలీ ఇచ్చింది. ఇంకా కూడా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ స్టాక్ ఆర్వీఎన్ఎల్, దీని గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసి నుంచి కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. 100 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. 100 పైన సస్టైన్ అయింది, బాగా ర్యాలీ ఇచ్చింది. ఈ పర్టికులర్ స్టాక్ని మేము ఏదైతే షార్ట్ టర్మ్ స్టాక్స్లో ఆల్మోస్ట్ 73 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది చేశాం అనమాట. 40 to 50% రిటర్న్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1.5 వీక్లో ఇచ్చిందనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్టర్డే కాల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంచి ర్యాలీ ఇచ్చే ఎక్సెప్ట్ నిఫ్టీ పీఈ తీసుకున్నాం, దాంట్లో 10% లాస్లో ఎగ్జిట్ అయ్యాం. మిగతావన్నీ కూడా స్టాక్ ఆప్షన్స్ కానివ్వండి, ఈక్విటీలో కానీ చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఇంకా కూడా ప్రస్తుతానికి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఆర్వీఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. 100 పైన సస్టైన్ అయినంత వరకు కూడా అప్ ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన 100 నుంచి 105 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసి 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం మనం 115 అలాగే 120 అప్ టు 130 లెవెల్స్ దాకా ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, అందువల్ల స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ఆర్వీఎన్ఎల్ స్టాక్ లాస్ట్ 1 వీక్లో ఆల్మోస్ట్ 38% ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఈ 38% కాదు, మేము 50% కన్నా ఎక్కువే గ్రాబ్ అనేది చేసామన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రీమియం గ్రూప్ కోసం. సో ఇవన్నమాట స్టాక్స్ లాస్ట్ 1 వీక్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఎడల్సిస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 19% ర్యాలీ ఇచ్చింది. సో అలాగే నెక్స్ట్ ఐబీ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి 28% ర్యాలీ ఇచ్చింది. సో జిఎస్ఎఫ్సి వచ్చేసరికి 29%, అలాగే లాస్ట్ స్టాక్ ఆర్బీఎన్ఎల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 38% ర్యాలీ ఇచ్చింది. సో ఈ స్టాక్స్ ఇంకా కూడా కొంత ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. కొంత నీట్గా స్టాప్ లాసెస్ మన రిస్క్ లెవెల్ తగ్గట్టు స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.